ఏమ్మా, అబ్బాయితో ఏదైనా మాట్లాడతావా? మా అమ్మ నాన్న చూసి ఓకే చేశాక ఇంకా నేను మాట్లాడడానికి ఏముంటుంది? ఇదేంటే ఇలా ఉన్నావు? పట్టుచీరేది, నగలేవి? మళ్ళీ కలగంటావా? నీకు ఇంకేం పని లేదా? నువ్వు పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటే నేను పడుకుని కళ్ళెందుకంటాను? అసలు ఈ జన్మకి ఈ ఇంట్లో పప్పన్నం పెట్టే యోగం ఉందో లేదో? ఊర్లో వాళ్ళకి భోజనాలు తర్వాత పెట్టచ్చు, ముందు నాకు టిఫిన్ పెట్టు. గుడ్ మార్నింగ్ డాడీ. మార్నింగ్ రా. న్యూస్ ఏంటి? ఏముంది, సేమ్ ఓల్డ్ థింగ్. క్రైమ్ హియర్, స్కామ్ దేర్. లంచ్ ఏమీ మారదు. దేశాన్ని తర్వాత ఉద్ధరించొచ్చు, ఇంట్లో ఉన్న కూతురు పెళ్లి చేయండి ముందు. మొదలైంది పొద్దున. అసలు ఆప్తేగా, నిద్రలో కూడా ఇదే గోల. బాయ్ డాడీ. బాయ్ నాన్న. ఎంతసేపు చేతులు ఊపుతూ ఆఫీస్కి పంపడమేనా? కాళ్ళు కడిగి అత్తారింటికి పంపేదేమైనా ఉందా? సత్యం గారు లేదు, ఇదిగో వచ్చేస్తున్నాను. ఆన్ ద వే. సత్యం గారు వెయిటింగ్. భూమి, సూపర్ మార్కెట్ వైపేగా వెళ్ళేది? అవును. నన్ను అక్కడ డ్రాప్ చేయమ్మా. చేయను. అదేంటి, కారు ఖాళీగానే ఉందిగా? కార్లో ఖాళీ ఉందని దారిలో అందరిని ఎక్కించుకోవడానికి ఇదేం షేర్ ఆటో కాదు. ఏంటి ఫోటో సెషన్? ఫాలోవర్స్ కోసం మ్యామ్. #మండే మోటివేషన్. మార్నింగ్ నీ మొహం చూస్తే వాళ్ళకి మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? మేడం, అసలు నిన్ను కాదు, ఫోన్లకి ఫ్రంట్ కెమెరా కనిపెట్టిన వాడిని చెప్పుతో కొట్టాలి. వాడిని లాగా కొట్టలేను కాబట్టి రేపటి నుంచి ఆఫీస్లో సెల్ ఫోన్స్ బ్యాన్ చేస్తాను. హాయ్ మ్యామ్. మ్యామ్, మన ఫ్యాక్టరీ కమ్ వేర్ హౌస్ కమ్ ఆఫీస్ కోసం ఒక బ్యూటిఫుల్ ప్లాన్ రెడీ చేస్తాం మ్యామ్. యూ విల్ లవ్ ఇట్. చెక్ ఇట్ అవుట్. బాగుంది కదా మేడం? బాగుంది. థ్యాంక్ యూ. మీ ఇంటికి వాడుకో. సారీ మ్యామ్, ఇష్టం వచ్చినప్పుడు రావడానికి ఇది నీ హాస్టల్ కాదు, ఆఫీస్. 10 minutes కదా మ్యామ్. 10 minutes? హాలిడేస్ పోను, మీ వర్కింగ్ డేస్ 280. రోజుకి 10 minutes లేట్ అంటే సంవత్సరానికి 2800 minutes లేట్, అంటే దాదాపు 47 hours. రోజుకి 9 working hours అంటే రఫ్గా 5 days. సో నీ డైలీ పే ఎంతో, టోటల్ 5 daysకి లాస్ ఎంతో క్యాల్కులేట్ చేసుకో. దీన్ని ఎవరు చేసుకుంటాడో కానీ. ఎవరు చేసుకుంటాడో కానీ పైకి అనేసానా మ్యామ్? ఆ ఫోన్ ఇవ్వు. ఇవ్వు. ఈ మంత్ సేల్స్ రిపోర్ట్ ఈవినింగ్ కల్లా నా టేబుల్ మీద ఉండాలి. మ్యామ్, రిపోర్ట్ ఇచ్చి నీ ఫోన్ తీసుకెళ్ళు. అంకుల్, మార్నింగ్ రండి. Hi, morning. Sit, sit. Please come in. So this is the project idea, uncle. Nice. Yeah. And this concept is pretty good. I really like that too. Ah. Yeah. మరి అంతలా భయపెట్టేస్తే ఎలాగమ్మా? బాధ్యత ఎలాగో లేదు అంకుల్, భయమన్నా ఉండాలిగా. ఎండి నన్ను చూడకుండా నన్ను కూడా తిడతావేమని నా భయం. చాచా. ఇంకేంటి కబుర్లు? ఏమంటున్నారు మీ అమ్మగారు? ఎప్పట్లా నా పెళ్లి గోలే. పెళ్లి చూపులు ఇంట్లో పెడితే నేను తిడుతున్నానని ఈవిడే బయటికి వెళ్ళి వాళ్ళని కలిసి వస్తుంది. పాపం, ఆవిడ కోసమైనా నువ్వు కొంచెం అడ్జస్ట్ అవ్వచ్చు కదా. లైఫ్ లాంగ్ కలిసి ఉండాలంటే కనెక్ట్ అవ్వాలి కదా అంకుల్. అసలు నీ కనెక్ట్ అయ్యేవాడు ఎన్ని సముద్రాల అవతలు ఉన్నాడో ఏంటో.
బాగున్నాడమ్మా. ప్రయాణం ఎలా జరిగింది? గౌతమ్ చెప్పాడు నువ్వు వస్తున్నావని. మీరు ఫ్రీ అయితే రేపు మీ ఆఫీస్కి వచ్చి కలుస్తాను అంకుల్. పరాయి వాట్ల ఆఫీస్కి ఏంటయ్యా, ఇంటికి రా. ష్యూర్ అంకుల్. రే, నువ్వేమో చీరలు చుడిదార్లు అన్నావు, ఇక్కడేమో బిల్డింగుల సైజ్ పెరిగి బట్టల సైజ్ తగ్గిపోయింది. చీ ఆపరా. నీతో ఇదే గొడవరా. నువ్వు చూడు, ఇంకెవరిని చూడనివ్వు. హాయ్ అంకుల్. హాయ్ ఆకాష్. మావాడే వచ్చినంత ఆనందంగా ఉందయ్యా. గుర్తుపట్టావా ఆకాష్? హాయ్ ఆంటీ. ఏం బాబు బాగున్నావా? బాగున్నాను ఆంటీ. మావాడెలా ఉన్నాడు? హీస్ ఫైన్ ఆంటీ. ఏడాదికోసారైనా వచ్చి అమ్మా నాన్నని చూసి వెళ్ళమని చెప్పు బాబు వాడికి. సరే కాఫీ తీసుకొస్తాను. సరే ఆంటీ. సిఎన్ఎన్లోని ఇంటర్వ్యూ చూసా, చాలా గర్వంగా అనిపించింది. థ్యాంక్స్ అంకుల్. ఇంటికి వెళ్తున్నావా, కొన్నాళ్ళు ఉంటావా? యాక్చువల్లీ ఒక ఇంపార్టెంట్ పని ఉంది అంకుల్, అది మాట్లాడదామని వచ్చాను. ఆ, అవును అంకుల్. రామా, అక్కడే ఆగిపోయావేంటి? ఇతను ఆకాష్, మా గౌతమ్ ఫ్రెండ్. హాయ్. తను భూమి. మీకు ముందే పరిచయం ఉందా? యా. తెలుసు అంకుల్, కాలేజ్లో సేమ్ బ్యాచ్. ఓ, 1 minute. మీరు కూర్చోండి, ఓకే అంకుల్. నేను వస్తాను. హలో. చాలా రోజులు అయింది కదా. యా, యూ లుక్ వెరీ డిఫరెంట్. ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఏం లేదు, చిన్న బిజినెస్. నువ్వు? సో ఆకాష్, ఏదో ప్రాజెక్ట్ అన్నావు, ఓకే అయిందా? ఆల్మోస్ట్ ఓకే అయిపోయినట్టు అంకుల్. ఆ, భూమి తెలుసు కదా, తను వెరీ ఫేమస్ ఆర్కిటెక్ట్. ఓ, ఆర్కిటెక్ట్ అంటే గుర్తొచ్చింది. మాతో చిన్న ప్రాజెక్ట్ ఉంది. నువ్వు ఫ్రీగా ఉన్న టైంలో ఒకసారి చూస్తే మన బాగుంటుంది. ప్రాజెక్ట్కి ఇంత పెద్ద ఆర్కిటెక్ట్ ఎందుకు అంకుల్? ఏంటమ్మా, ఎక్కువ చార్జ్ చేస్తాడన్నా? బడ్జెట్ ఎక్కువ అవుతుందని మా భూమి భయం. అదేం లేదు అంకుల్. 1 సెకండ్. హలో, రా మెటీరియల్స్ రాలేదని ఇప్పుడా చెప్పడం. పని చేత కాకపోతే ఇంటికి వెళ్ళిపోండి. రెడీ మోరాన్స్. నీట్గా అంకుల్. సారీ. ఆ. బాయ్ ఆకాష్. బాయ్. ఏంటి ఆకాష్, కంగారు పడ్డావా? కొంచెం కోపం ఎక్కువ, కానీ మనసు మంచిది. హాయ్ మ్యామ్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? ప్లీజ్ గివ్ మీ సమ్ టైమ్. హే, నువ్వేంటిలా? అది నేను అడగాలి, నేను ఇక్కడే స్టే చేస్తున్నాను. ఒక బిజినెస్ డీల్ మాట్లాడడానికి వచ్చాను. ఓ సరే, అంతవరకు నేను ఈ కంపెనీ ఇస్తాను. యునో వాట్, మిడ్డీలు జీన్స్ల మధ్య శారీ ఎవరని చూస్తే నువ్వు శారీలో చాలా బాగున్నావు తెలుసా. కాలేజ్ స్టూడెంట్లా సిలీ కాంప్లిమెంట్స్ ఏంటి? కాంప్లిమెంట్స్ ఇవ్వడానికి కాలేజ్ అయితే ఏంటి, ఏ ఏజ్ అయితే ఏంటి, కానీ సీరియస్లీ నువ్వు శారీలో క్యాక్ ఉన్నావు తెలుసా. ఫ్లర్టింగ్లో ఏమైనా కోర్స్ చేసి వచ్చావా? అరే, ఫ్యాక్ట్ చెప్తుంటే ఫ్లోట్ అంటావేంటి? నాకు ఇలాంటివి నచ్చవు. మరింత అందంగా ఉంటే ఇలాంటి తప్పు. ఇంకేంటి, బిజినెస్ ఎలా ఉంది? యా, ఫైన్. గ్రేట్. అవును, అంకుల్ ఏదో ప్రాజెక్ట్ ఉందన్నారు, నన్ను ఒకసారి చూడమంటావా? నో నో, నాట్ నెసెసరీ. చిన్న ప్రాజెక్ట్. హే, ఇబ్బంది పడకు, ఐ విల్ హెల్ప్ యూ అవుట్. పర్లేదు ఆకాష్, నీ రేంజ్ కాదు. సరే, నేను వెళ్తాను. అదేంటి, ఎవరితోనో బిజినెస్ మీటింగ్ ఉందన్నో? టైం సెన్స్ లేని వాళ్ళతో బిజినెస్ ఏం చేస్తాం? బిజినెస్లో ఫినాన్సెస్ చూడాలి కానీ టైం సెన్స్తో పని ఏంటి? డబ్బు అవసరమే, డబ్బు మాత్రమే అవసరం కాదు. బాయ్. ఇప్పుడు ఇంత ఇంట్రెస్టింగ్గా ఉంది, అప్పుడు ఎందుకని అనిపించలేదురా? అప్పుడు అబ్జర్వ్ చేయలేదా, లేక నాకే అనిపించలేదా? రే, నువ్వేనా? ఎంతమంది అమ్మాయిలు ప్రపోజ్ చేసి ఉంటారా నీకు? ఎవరినైనా పట్టించుకున్నావా? తను అందరిలా కాదురా,
చాలా కొత్తగా ఉంది. అందుకే కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేయాలి. దానికి ఎక్కడి నుంచి ఎందుకు? దగ్గరికి వెళ్ళొచ్చు కదా. వెళ్ళాలిరా, దానికి ఒక దారి ఉంది. ఓ, ఎవరికి? దగ్గరికి వెళ్ళాలన్నావుగా, నేను తీసుకెళ్తారు. హలో ఆకాష్,